ఉంచుకుంటే దివ్యంగా ఉంటుంది. తర్వాత గురువు, ఈ ప్రొఫెషన్ లో మనకు స్థానం కల్పించుకోవాలంటే గురువు అంటూ ఉండాలి అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మొహమాట వద్దు, నిజంగా చెప్పండి. గురువు లేకపోయినా మనం ఎవరు ముందుకు వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నా ఆలోచన ఒకటే, గురువు ఎందుకు కావాలన్నది మీకు చెప్తాను. ఈ ప్రొఫెషన్ లో మీరు చాలా టాలెంట్ అయి ఉండొచ్చు. ఈ రోజు మీరు టాలెంట్ గుర్తింపబడాలంటే ఏముండాలి? మీకు ఒక అవకాశం ఉండాలి. అవకాశం ఎలా వస్తుంది? మీరు మంచి అడ్వకేట్ తెలిస్తే వస్తుంది. చెట్టు ఉందా, విత్తు ఉందా? లాగా మీకు విద్యుత్ ఉందా? ఉంటే నిరూపించుకోండి. అంటే జాబ్ కోసం అయితే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగినట్టు ఇక్కడ మీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం కావాలి. మీ యొక్క నడవడికను చూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. అవకాశం కావాలంటే మీకు ఎలా దొరుకుతుంది? మీ గురువు ఆఫీసులోనే దొరుకుతుంది. గురువు దగ్గర ఉంటేనే దొరుకుతుంది. మొదటిసారి కేసు వెళ్తే ఎక్కడ చేస్తారు? మీకు ఎవరిస్తారు కదా? ఎప్పటికి వస్తుంది? గురువుని నమ్మకుండా ఒక్కడే ఉంటే పెళ్లి చేసుకోకపోయినా జీవితం పెడుతుంది. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అలాగే ఈ వృత్తిలో గురువు ఉండాల్సింది ప్రప్రథమంగా ఒక అవకాశం గురించి. గురువుని ఎన్నుకోవాలి. నెక్స్ట్ ఇది పెద్ద మీకు కష్టమైన క్లిష్టమైన పని. గురువుని ఎలాగా ఎవరు నాకు? ఎందుకంటే రాగానే మీ నాన్నగారు ఫ్రెండ్ చెప్తాడు, నాకు ఫ్రెండ్ గారు తెలుసు, నేను ఆమెలో జాయిన్ చేస్తాను, తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. అప్పటికి అసలు నువ్వు సివిల్ చేద్దాం అనుకున్నావా, క్రిమినల్ చేద్దాం అనుకుంటున్నావా, ఏ ఆఫీసులో జాయిన్ అవ్వాలి, నీ ఆలోచన తగ్గ ఒక దారి చూపించే ఆఫీస్ ఏది, ఇది నీకు అవగాహన లేకుండా, పెళ్లి చూపులే లేకుండా, ప్రేమే లేకుండా పెళ్లి ఒక ఆఫీసులో పెడతారు. బయటికి రావడం తర్వాత కష్టం, మొహమాటం, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను అందరికీ చెప్పేది, లా అవగానే మీరు ఇప్పటికే వచ్చేసారు, నెక్స్ట్ వాళ్ళకి చెప్పండి. ఒక నెల రోజు కోర్టుకు రమ్మను, కోర్టులో తిరగమను. అసలు మనం ఈ ప్రశ్నలో నిలదొక్కుకోగలుగుతున్నాం లేదా అది తెలుసుకోమను. ఏం చేయాలి? సివిలా, క్రిమినలా, ఎలాంటి యోగ్యత మనకి కావాలి? ఒక ఫెరోషియస్ టెంపర్మెంట్ ఉన్నవాడు ఉంటాడు, నాలాగా ఎప్పుడు మెలకని వేసే ఒక అమాయకులాంటి వాడు ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాల సీనియర్స్ ఉంటారు. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు? మీరు ఎలా ఎదుగుదాం అనుకుంటున్నారు? పరీక్షించుకుని నెక్స్ట్ మీరు వెళ్ళేసుకున్నంత మాత్రాన్ని గురువు ప్లేస్ ఇవ్వడగా, గురువుని ఎలా ఆ ప్లేస్ సంపాదించాలన్నది మీరు పాత పురాణ కథలు చదివితే గురువు దగ్గర చేరడానికి వాడు పడిన కష్టాలు, ఎన్ని ఏళ్ళు వాళ్ళు కష్టపడితే ఒక గురువు వాళ్ళకి అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. ఉన్న గురువుని తిట్టుకునే ఈ రోజుల్లో అన్ని రోజులు మీరు గురువు కోసం వెయిట్ చేయడం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే కర్తం. నేను చూస్తూ ఉంటాను చాలా మంది సీనియర్స్ ని, వాళ్ళ గురువు గారు అలవాట్లన్నీ వెలుగుంటాయి. ఉదాహరణకి ఎంఆర్ సత్సాయి క్లాస్ ఎగ్జామిన్ చేస్తుంటే అచ్చు వాళ్ళ గురువు గారు ఎలా నుంచుంటారు, అలా నుంచుంటారు. అంటే చేత, మాట, రైటింగ్ దగ్గర నుంచి ఒక గురువు యొక్క ఇంపాక్ట్ అంత ఉంటుంది. సో ఎన్నిగా గురువుని ఎన్నుకోవడం, గురువుని ఆమోదం తెలిపించుకోవడం, అక్కడ చేరడం అనేది ఒక తపస్సులా చేసి చేరిన తర్వాత ఆ యోగ్యతని మీరు ఎలా వినియోగించుకుంటారన్నది మనసా వచ్చి కష్టపడితేనే ఆ యోగ్యత మీకు వస్తుంది. సో గురువుని ఎంచుకోవడం ఒకటి. ఇంకొక విషయం, మనకంటూ గురువు ఎలాగా ఉంటారు, కానీ మీ యొక్క నేర్చుకోవడం అనేది ఆ గురువు దగ్గర ఆపేయద్దు.
ఇందాక సోమనాథ్ చెప్తున్నారు, అప్పటికి ఇంకా మీకు ఈ మూడ్ ఆఫ్ హీరింగ్ లో వచ్చి ఉండకపోవచ్చు, మీరు ఆ గ్రాస్ చేసి ఉండకపోవచ్చు. నాకు మా తండ్రి గురువు. మా తండ్రి గారు చేసిన ఏ పని ప్రొఫెషనల్ నేను చేయలేదు. అంటే మా తండ్రి గారు రాసినట్టుగా నేను ప్లేనింగ్ రాను. మా తండ్రి గారు నాకు ఎప్పుడూ డిక్టేట్ చేయలేదు, ఏ నోటీసు కూడా. మా తండ్రి గారు చేసినట్టుగా క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. మా తండ్రి గారు యూజ్ చేసిన లాంగ్వేజ్ నేను వాడకూడదని కాదు, ఎందుకు వాడని చెప్తాను మీకు. అంటే మన గురువు ఎవరైతే కనపడుతున్నారు, అందులో కొన్ని తీసుకుంటాం. మనకి బయటకు వచ్చి చూస్తే రోజు మనకున్న అదృష్టం మిగిలిన ప్రొఫెషనల్ కాకుండా రకరకాల గురువులు కనపడుతున్నారు మీకు ఇక్కడ. మీకు గురువు కావచ్చు, వాళ్ళ యోగ్యతలు సీనియర్స్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఒక క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్సెసివ్ గా వాళ్ళు చేసి నిజాన్ని ఒప్పించడానికి చేయగల శక్తి ఒకరికి ఉంటుంది. ఒకరు ప్లీడింగ్స్ అందంగా రాయగలిగిన వాడు, ఒకరు రిటర్న్ స్టేట్మెంట్ బాగా రాయగలిగిన వాడు, ఒకరు లోకల్ గా ఆర్గ్యుమెంట్ చెప్పగలిగిన వాడు, ఇన్ని విధాల. ఒకరు కోర్టు మేనర్స్, ఒక్కొక్కరు క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు విట్నెస్ ని అగౌరవపరచకుండా వాళ్ళు కావలసిన క్రాస్ ఎగ్జామినేషన్ చేసే విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. వాళ్ళకి లాంగ్వేజ్, వాళ్ళకి ఎక్స్ప్రెషన్. ఇన్నున్న మీ మెను 105 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ డిన్నర్లో, మ్యారేజ్ లో పెడుతున్నారు. నేను అంత మెను ఉంది ఇక్కడ. మీ ఇంటి దగ్గర ఆఫీసులో గురువులు ఫాలో అవుతుంది. ఒక 2-3 నెలల్లో ఏ సీనియర్ దగ్గర ఏ మంచి క్వాలిటీ ఉంది అని తెలుసుకోండి. ఒక యాకలజీ శిష్యుడిగా నేను అందులో తర్ఫీదు అవ్వండి. మీ గురువు గారు చెప్పినవన్నీ పాటిస్తాను. ఇది కూడా మీ గురువు గారు ఎవరుంటే ఒకే విద్య, ఇంతమంది గురువులు ఫాలో అవుతే మనకి బ్రహ్మాండమైన మల్టిపుల్ టాలెంట్స్ తెచ్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం నేను చేసిన ప్రయత్నం. నేను ఇలాగే ఫాలో అయ్యేవాడిని. మా తండ్రి గారి దగ్గర నేను ఫాలో అయింది నిజాయితీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఒక ఎటికెట్ బిఫోర్ కోర్ట్ అండ్ బిఫోర్ క్లయింట్. ఇవన్నీ మా తండ్రి దగ్గర నేర్చుకుంటే ఒక ప్లీడింగ్ మొత్తం నాగకృష్ణరావు రాసి ప్లీడింగ్ చూస్తే 3 పేరాలు ఉండేది. ఎంత పెద్ద క్లయింట్ అయినా సరే 3 పేరాల్లో అమోఘమైన అర్థం. ప్లీడింగ్ ఎలా ఉండాలి? నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పాలి, సాధ్యమైనంత బయటకు అవతలానికి అర్థం కాకూడదు. రేపు కోర్టు ఈ ప్లీ నువ్వు తీసుకోలేదంటే అంటే ఈ లైన్లో ఉంది సార్, నేను ఎప్పుడో ప్లీ తీసుకున్నాను, వాడు దాన్ని ఆన్సర్ చేయలేదు అని చెప్పుకునే ఒక మంచి స్ట్రాటజిక్ ప్లీడింగ్స్ ఉంటాయి. అది ఎలా చేయాలి? చెప్పి చెప్పనట్టు అశుద్ధము అత కుదిరహ అలాగా ఎలా ఉండాలి, ఎలా రాయాలి. చిన్నప్పుడు మీకు చెప్పారో లేదో ప్రిసిషన్ అని మాకు ఒక టెస్ట్ ఉండేది లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ తెలుగులో. 3 పేరాల టెక్స్ట్ మనకి ఇస్తారు. అది 10 పంక్తుల్లో మనం సేమ్ టెక్స్ట్ చదివి కుదించి రాయాలి. దాన్ని ప్రిసిషన్ అని ఇవ్వడం, ప్రిసైజ్ రైటింగ్. ఈ ప్రిసిషన్ మనకు చాలా ముఖ్యం వృత్తిలో. మనం చూస్తాం ఒక క్లయింట్ చెప్పినవన్నీ ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి మన పెద్ద రీడింగ్ ఉంటుంది. నా రీడింగ్ నేను ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాను, అలా ఎక్కువ రాస్తాను రీడింగ్ చేసి. సో ఆ కుదించి రాయడం, కుదింపులో అవసరమైన విషయాన్ని వదులుకోకుండా ప్రెషర్ రీడింగ్ ఎలా చేయాలన్నది ఒక అడ్వకేట్ గారికి తెలుసుకున్నచ్చు. ఫాలో అవ్వండి. మంత్రులు సుబ్బారావు ఉన్నారు మా చిన్నప్పుడు, ఇప్పుడు ఆయన యాక్టివ్గా లేరు. ఆయన 20 years స్టాండింగ్ లో ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఒక ఇన్సెసివ్ గా ఉండేది. అంటే వాడి కడుపులో కత్తి పొడిచి తీయకుండా తిప్పి నరాల బయటికి ఎలా తాగుతారో అక్కడి నుంచి ఎక్స్ట్రాక్షన్, ఇన్సెసివ్నెస్. అంత ఇన్సెసివ్ క్రాస్ ఎగ్జామినేషన్ నేర్చుకునేవారు. జిఎం శాస్త్రి గారు ఉండేవారు. చక్కటి ప్లెయిన్ ఆ ప్రెజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ చూస్తే ముచ్చటగా ఉండేది.
శేషాచార్య గారు ఉండేవారు. ఎస్ఆర్కే హనుమంతరావు అంటే స్కీమ్, అసలు ఒక అడ్వకేట్ స్కీమ్ ఎలా ఉండాలన్నది ఎస్ఆర్కే హనుమంతరావు గారు చూస్తే స్కీమ్ అంటే ఒకటి స్కీమ్ ఉండాలి. ముందుగా నేను చెప్పింది వెళ్ళిపోకూడదు, వాడికి రిలీఫ్ ఎలా వస్తుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ హియర్. ఎక్కడ ఎవరి దగ్గర ఏది బాగుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. 5-6 నెలలు పడుతుంది. తెలుసుకున్నాక మన పని అయిపోయిన కూర్చొని ఏం చేస్తున్నారు, ఏమిటి రాస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారు. 10 సార్లు ఉంటే మనకి సిరి చెడు అద్భుతం పక్కన ఉంటే అంటారు. సో అలాగా మంచి చెడు దాన్ని ఫాలో అవుతే మనకి అది అనుకోకుండానే మనం నేర్చుకొని శక్తిని సంపాదిస్తాం. నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చెప్తా. ప్రొఫెషన్లో నేను ప్రౌడ్గా చెప్తా. ఇలా ఫాలో అయ్యలేదు. ఏది బాగుందో అవన్నీ కొంత తీసుకుని అందులో నేను చేయగల శక్తి నాకు ఉండాలి కదా. ఆయన ఇన్సిస్టెంట్ క్లాసెస్ చేసేది నాకు రాకపోవచ్చు. కొంత శక్తి తీసుకుని నాకంటూ నేను ఒక ఇండిపెండెంట్ స్కూల్ ఆఫ్ థాట్, ఇండిపెండెంట్ స్కూల్ ఆఫ్ వర్క్, నాకంటూ స్కూల్ ఆఫ్ వర్క్ అని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు వాట్ ఐ యామ్ ఈజ్ ఎ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ మెనీ స్టాల్వర్డ్స్ టాలెంట్స్. అందులో ఒక్కొక్క స్కూల్ పొంది ఒక నాకంటూ ఒక స్కూల్ తయారు చేసుకోవాలి. ఇలా మీరు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు ప్రొఫెషన్ అంతా అవి వెళ్ళిపోయేటప్పటికి మీ స్కూల్ కూడా ఎవరో ఫాలో అవుతారు. సో ఇటువంటి విషయాలన్నీ చాలా ముఖ్యం. సో గురువులు ఉండడంతో పాటు మల్టిపుల్ గురువులు మనం గొడవలు పెట్టుకుని చేసుకోండి. 2, 3 త్వరితగతిని ఎదిగిపోదాం అనే ఒక పోటీతత్వాన్ని ముందు పక్కన పెట్టండి. ఎదిగితే మీ అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మన బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఫౌండేషన్ వేయడానికి మేము పడిన కష్టం ఆర్థికంగా కానీ పని ఒత్తిడి కానీ చాలా ఎక్కువ. ఎందుకు? అది 10 కాలాలు నిలవాలి, 100 సంవత్సరాల పైన నిలవాలి, 100 ఓడలేసిన నిలవాలి. సో ఆ ఫౌండేషన్ మీరు స్ట్రాంగ్ గా వేసుకునే వరకు తొందరపడదు. తొందరపడిన మీకు ఏమి కొత్తగా వచ్చేసేది లేదు, కానీ పోగొట్టుకునేది చాలా ఉంటాయి. సో లెట్ దేర్ బి ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యువర్ కెరీర్. మీరు మానసికంగా ఒక 5-6 సంవత్సరాలు ఈ ప్రొఫెషన్ లో నేను ఇంకా లాగా చదువుకుంటున్నాను అనుకోండి. ఇన్కమ్ గురించి అసలు ప్లీజ్ డోంట్ థింక్ ఆఫ్ ఇన్కమ్. అది మా బాబు చెప్పేవారు. ఆయన ఫస్ట్ 10 years లో 25 rupees వచ్చింది. 25 rupees ఫస్ట్ 10 years. తర్వాత వస్తుంది. బట్ ఈ పేషెన్స్ కావాలి. ఈ సహనం లేకుండా ఈ ప్రొఫెషన్ లో ఇప్పుడు చాలా రెవెన్యూస్ ఉన్నాయి. మనకి కమిషన్ అయితే 15 వేలు వస్తున్నారు. నేను 50 రూపాయలు కమిషన్ చేశాను. సో ఐ నాట్ ఎన్వియస్, బట్ రెవెన్యూస్ పెరిగాయి. ప్రతి దానికి ఏదో డబ్బు వస్తుంది. రాకపోయినా సరే బీ ప్రిపేర్డ్ ఫర్ 6 to 7 years. యూ హ్యావ్ టు వర్క్ వితౌట్ మనీ. సీనియర్ ఇస్తే ఇట్స్ యువర్ ఫార్చ్యూన్. ఇవ్వకపోయినా ఏమి మీరు సిద్ధపడి ఉన్నారు. 1. 2, ఇందాక చెప్పాను, మీరు ఎవరికి తెలీదు అని బయటికి వెళ్ళినప్పుడు నడవడికలు మార్చదు. మీరెవరూ తెలియకపోవచ్చు, మీరెవరో అందరికీ తెలిసి మర్చిపోవాలి. ఎందుకంటే మీ కోర్టే ఒక ఐడెంటిటీ. వాళ్ళు కోర్టు విప్పు వెళ్ళినా కోర్టులో మిమ్మల్ని చాలా మంది చూసి మార్క్ చేస్తూ ఉంటారు. లీడర్ని ఎక్కడికో వెళ్ళి మీ ప్రవర్తన లోపంతో ప్రవర్తిస్తే ఆ వారితో మీ క్యారెక్టర్ ఎసెన్స్ అయిపోతుంది. మీకు ఫ్యూచర్ చాలా ఇబ్బందులు పడతారు. క్యారెక్టర్ ఈజ్ ది మోస్ట్ రెలవెంట్ థింగ్. ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ యువర్ సెల్ఫ్ క్యారెక్టర్, ఈ 2 ఉంటే, ఎందుకంటే ఒక ప్రొఫెషన్ ఎదగాలంటే మీకు టాలెంట్ ఉండాలి, ఇందాక చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, రాయగలగాలి, చదవగలగాలి. ఇవన్నీ కాకుండా ఆపర్చునిటీస్ రావాలి. అన్నిటికంటే ముఖ్యం
చివరిలో భగవంతుల అనుగ్రహం ఉండాలి. ఫార్చ్యూన్, యూ షుడ్ బి ఫార్చునేట్ అన్నా. సో ఇన్ని కావాలి ప్రొఫెషన్లో. ముందు మీకు ఏది లేదో తెలుసుకోండి. నాకు ఇంగ్లీష్లో లోపం ఉంది, అది ఇంప్రూవ్ చేసుకుంటేనే మిగిలిన దాంట్లో దాన్ని సర్దుకోవాలి. మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. క్లాస్ ఎగ్జామినేషన్ నా స్ట్రెంగ్త్, దాన్ని ఇంకా బాగా వృద్ధిలోకి తీసుకున్నాను. బ్యాలెన్స్ యువర్ ఎబిలిటీస్. ఉన్న ఎబిలిటీస్ అన్ని వృద్ధి చేసుకుంటే ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ చేసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి కావాల్సిన నిజాయితీ. నిజాయితీ ఉన్న అడ్వకేట్కి బేసిక్ యావరేజ్ పెర్ఫార్మెన్స్, క్లయింట్ ఈస్ హ్యాపీ. Extraordinary performance client will never expect from you. Extraordinary integrity and honesty he expects from you. వాడి జీవితం అంతా మీరు చేతులతో వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రోడక్ట్ గాలి పెట్టేస్తాడు, చల్లగాయ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. మీ సీక్రెట్స్ అన్ని కూడా మనకు చెప్తాడు. ఇవన్నీ మనం కాపాడిన రోజునే క్లయింట్ విల్ బి వెరీ వెరీ థరోలీ హ్యాపీ. నాట్ అబౌట్ యువర్ సో కాల్డ్ ఇంగ్లీష్ ఫ్లవరీ language which he will never understand. Next, relief oriented. చాలా మంది అంటారు ప్రొఫెషన్ అంతా రిలీఫ్ ఓరియంటెడ్ అండి, రిలీఫ్ వస్తేనే అనుకుంటారు. రిలీఫ్ కావాలి. నేనంటాను, నాకు తెలిసినది ఏంటంటే నువ్వు కేసు లేకపోయినా యూ షుడ్ బి ఏబుల్ టు విన్ ఇన్ ది హార్ట్ ఆఫ్ యువర్ క్లయింట్. మీ క్లయింట్ యొక్క హార్ట్ని మీరు నెగ్గగలగాలి. కేసు అనేది మీ చేసినంతా చేస్తారు, తర్వాత ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ జడ్జ్. బట్ మీ క్లయింట్ యొక్క హార్ట్ని మీరు నెగ్గడం అనేది మీ చేతిలో ఉంటుంది. అతనికి మీ ఆనెస్టీ ఆ గెలుపుకి ఏకైక అస్త్రం. సో ఆల్వేస్ ట్రై టు విన్ ది హార్ట్ ఆఫ్ యువర్ కేస్. ది టెస్ట్ at a particular age. నా క్లయింట్ నా యొక్క ఆనెస్టీని, నా పెర్ఫార్మెన్స్ని నమ్మేడా లేదా అని మీకు కొంతకాలం అయ్యాక ఎలా తెలుస్తుందంటే, మీ చేతిలో కేసు ఓడిపోయినా మీ దగ్గర అప్పీల్ వేయించుకుంటే వాడు మన యొక్క ఎఫర్ట్ని నమ్మినట్టే కదా. సో మీరే కింద చేసి ఓడిపోయినా మీ దగ్గర అతను ఉండడం అనేది, అతను బాధ్యతను పెంచాడు. నేను నమ్మానండి, మీరు బాగా చేశారు, మై ఫెయిత్, ఓడిపోయాను అని వాడు మళ్ళీ చెప్పాడు. ఫీల్ డబుల్లీ రెస్పాన్సిబుల్. వాడికి ఈసారైనా మనం ఆ యొక్క డెలివరీ చేయాలి రిలీఫ్ అని అనుకోండి. నెవర్ బి ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ రిలీఫ్స్. రిలీఫ్ రాకపోతే ఏమైపోతాను అని భయం. బట్ సిన్సియర్గా మనం ఎఫర్ట్ చేయాలి. ధర్మం ఫీల్ అవ్వండి. ధర్మంగా నా క్లయింట్కి రిలీఫ్ రావాలి, ఈ డిజర్వ్స్ ఇట్ అని ఫీల్ అయిన ప్రతి కేసు మనసావాచ చేయండి. తర్వాత మీ చేతిలో లేదు, ఎందుకంటే మనకు అక్కడ జడ్జి గారి చేతిలో ఉంటుంది. ఇన్ని సున్నితమైన సెన్సిటివ్ ఇష్యూస్ తో ముడిపడిన మహోన్నతమైన, చాలా ఉన్నతమైన ఈ ప్రొఫెషన్ లో మనం ఉండి, ఈ ప్రొఫెషన్ లో ఫస్ట్ 5 years నేను ఆల్వేస్ ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీవన్, your talent will be identified only below 5 to 6 years. ఇప్పుడు నేను బాగా కేసు చేస్తే పెద్ద ఈ ఆర్డినరీగా వెళ్ళిపోతారు. ఒక 2 ఏళ్ళు స్టాండింగ్ ఉన్న ఒక కుర్రాడు కోర్టులో అందంగా కేసు చేస్తే అందరికంటే అతను ఉంటాయి, ఇతను బాగా చేశాడు. జడ్జి గారు, మీరు ఏ ఆఫీసు, ఎక్కడ, ఏంటి, ఎక్కడ చదువు. ఒక మన క్లయింట్ గురువుగా రాకపోయినా ఈసారి మిమ్మల్ని 2 సార్లు మీరు కోర్టుకు రండి, గురువుగా ఆ కోర్టులో ఉన్నాను మిమ్మల్ని అడగడం చాలా ఇన్సల్ట్ ఉంటాయి మనకి. కొడుకుగా కూడా నాకు, నేను ప్రొఫెషన్లో ఉండగా 3 ఏళ్ళు 4 ఏళ్ళ టైంలో క్లయింట్ వస్తాడు, వచ్చే నాన్నగారి కోసం వచ్చాను అన్నాడు. సో నెవర్ ఫీల్ డిస్గ్రేస్డ్. ఎస్, ఐ షుడ్ నెక్స్ట్ టైం ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ హిమ్ కాన్ఫిడెన్స్ అని అనుకోవాలి. ఒక క్లయింట్ ఇంకొక 2 ఏళ్ళు ఎదిగాకనే ఓ 1.5 గంట సలహా అంతా పొంది
వెళ్ళిపోయిన నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్ళి వస్తానండి అంటే మళ్ళీ అక్కడ కూడా పొందుతాడు వీడు. ఇవన్నీ అందరికీ ఉంటాయి, మీ గురువుల దగ్గర చేసే వాళ్ళందరికీ. నెవర్ ఫీల్ డిస్కరేజ్డ్ ఫర్ ఇట్. దీస్ ఆర్ ఆల్ టెస్ట్, అంటే యూనిట్ టెస్ట్లు. పెద్ద టెస్ట్ అయ్యేలోపు యూనిట్ టెస్ట్లు అవుతున్నాయి. అన్నిటినీ మనం టెస్ట్ గానే భావిస్తాం. సిగ్గుపడదు, అందరికీ జరిగాయి. అందరూ ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆడ పుస్తకాలు చదివితే బయోగ్రఫీలు మీకు తెలుస్తాయి. బిఫోర్ మెమరీ ఫేట్స్ అనే పుస్తకం చదివాను. చాలా పెద్ద లాయర్. ఆయన రాసిన పుస్తకం చదివితే ఎలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేవాడు ప్లేయింగ్ దగ్గర, సీనియర్ దగ్గర. అలాగా ఇమీడియట్ సీనియర్స్ ఉంటారు, 3 నెలలు ముందు వస్తాడు, వాడే వీడికి బాస్, వాడు కూడా వీడిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. వీటిలన్నిటిలో తట్టుకుని ఈ స్థితికి వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళ యొక్క బయోగ్రఫీలు తప్పకుండా మీరు చదవండి. నేను ఈ న్యూ ఇయర్లో చిన్న మా జూనియర్ అందరికీ చెప్తాను, ఒక చిన్న రెజల్యూషన్ నాకు అలవాటు. మీకు కూడా చెప్తున్నాను, ప్రతి సంవత్సరం మనకి 3 ప్లేస్ టైం వస్తాయి. దసరా హాలిడేస్, పొంగల్ హాలిడేస్, యాన్యువల్ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు మనకి పొంగల్ వస్తుంది కాబట్టి పొంగల్ మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ బుర్రలో పెట్టుకుని అక్టోబర్లో మనం ఈ పనులు ఇలా చేసుకుందాం. అక్టోబర్ సెలవులు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అక్టోబర్లో రివ్యూ చేసుకోండి, అన్ని చేయగలవా లేదా చేస్తే నెక్స్ట్ సమ్మర్కి వచ్చేటప్పటికి ఎక్కడ కొంచెం లోపం ఉంది, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అంచనా వేసుకుని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని చిన్న చిన్న టార్గెట్స్ పెద్ద ఒక్కర్లేదు. ప్రతి 3-4 నెలలకి సెలవులకి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నిర్ణయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రత్యేకంగా నా జనరల్ బుక్స్ చదివే అలవాటు లేదు. ఇప్పుడు కరోనా చదవది కానీ ఉత్తప్పుడంతా మనకి సమయం లేదంటుంటాం. మీకు ఒక విషయం చెప్తాను సమయం గురించి. నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏ స్టోర్కి వెళ్ళిన చిన్న చిన్న బుక్స్, స్టేషనరీ అవన్నీ కొనుక్కుంటాను. నా దేవుడికి చిన్న నోట్ బుక్స్ మీద ఒక సేయింగ్ ఉంటుంది, ఒక 1 లైన్ సేయింగ్ నాకు మనసు కట్టుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క సేయింగ్ కొనుక్కు